ఇదే మన ఫస్ట్ ట్రిప్. ఫస్ట్ 1 స్టాప్ అయితే ఉంది ఇది, మళ్ళీ 2 స్టాప్ ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది ఈ ట్రిప్, ఫస్ట్ ట్రిప్. ఫ్రెండ్స్ అయితే ఒక ట్రిప్ అయితే అయిపోయింది. ఎప్పటిలాగే మళ్ళీ మనకు బంజారాహిల్స్ నుంచి 3.5 కిలోమీటర్స్లో ఈ మళ్ళీ ఇది నిన్నటిదే పంపు, ఈ సూగూడ పంపు, మొహమ్మదియా పంపు. అయితే సిఎన్జి లైన్ కూడా లేదు. లక్కీలీ 10 మినిట్స్లో అయిపోతుంది. ఇవాళ క్యాన్వాసింగ్ అయితే బాగా గట్టిగా జరుగుతుంది. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్స్ 2025. అయితే మరి ఫ్రెండ్స్, ఇంకా 2 పాయింట్లు అయితే గ్యాస్ ఉంది, అయినా కానీ నింపేసుకుంటే అయిపోతుంది, మళ్ళీ సిటీ దొరకదు. ఫ్రెండ్స్ మీకైతే తెలిసిందే, సిటీలో టిఫిన్స్ తక్కువ రేట్లోనే ఉన్నాయి, మనకు 20 రూపీస్లోనే దొరుకుతాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాను. అయితే ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, బై ఎలక్షన్స్. అయితే రోడ్లు అనేవి కొత్తగా ఇస్తున్నారు, ఆల్రెడీ వేసేసారు కొత్త రోడ్లు. ఎలక్షన్స్ వస్తే మనకు రోడ్లు కొత్తవి దొరుకుతాయని తెలుస్తుంది. చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే సెకండ్ ట్రిప్ అయితే మనది అయిపోయింది. ట్రిప్ వచ్చేసి బంజారాహిల్స్ టు సోమాజిగూడ 7 కిలోమీటర్స్, అమౌంట్ 223 రూపీస్. అయితే సెకండ్ ట్రిప్ అయింది. టోటల్గా వచ్చేసి 660 అమౌంట్ అయింది. టైం వచ్చేసి 11 అవుతుంది. బుకింగ్స్ అయితే చాలా చిన్నవి పడుతున్నాయి, డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంది, ప్లస్ టైం కూడా ఎక్కువ చూపిస్తుంది. 1 అవర్ 1.5 అవర్. అమౌంట్ వచ్చేసి 300-350 పడుతుంది. మరి ఇలాంటి చిన్న ట్రిప్స్ తీసుకుంటే మనకేమి లాభం ఉండదు మరి. ఓకే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, థర్డ్ ట్రిప్ అయితే 163 అమౌంట్ అయితే వచ్చాయి మనకు. ఇది వచ్చేసి మనకు పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర హాస్పిటల్ ఉంది. డిస్టెన్స్ వచ్చేసి 6 కిలోమీటర్స్, 20 మినిట్స్లో అయిపోయింది ట్రిప్. హలో ఫ్రెండ్స్, మన ఫోర్త్ ట్రిప్ అయితే సికింద్రాబాద్ నుంచి గోల్డెన్ మెల్ రోడ్కి పడింది, కోకాపేట్. డ్రాప్ వచ్చేసి మన రాజపుష్ప ఆట్రియా. 471, 25 కిలోమీటర్స్, 51 మినిట్స్ అయితే పట్టింది మనకు. అయితే టోటల్గా ఈ 4 ట్రిప్స్ వచ్చేసి మనకు 900 రూపీస్ అమౌంట్ అయితే అయ్యాయి టోటల్. అయితే ఇక్కడ చూడొచ్చు అమౌంట్. ఫ్రెండ్స్, ఫిఫ్త్ ట్రిప్ పులామి అవంతి నుంచి పడింది, శిల్పకళ వేదిక, హైటెక్ సిటీ. అమౌంట్ వచ్చేసి 237 రూపీస్, 12 కిలోమీటర్స్ డ్రాప్. సిక్స్త్ ట్రిప్ కూడా ఇప్పుడే పడింది ఫ్రెండ్స్. అయితే ట్రిప్ అయితే ఇక్కడే 3.5 కిలోమీటర్స్లో ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే సిక్స్త్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 3:23. 6 ట్రిప్స్కి 1700 అయితే అయ్యాయి మనకు. ఈ ట్రిప్ 3.5 కిలోమీటర్స్, 192 రూపీస్. పొద్దున్నైతే 8కి స్టార్ట్ చేశా, ఇప్పటి వరకు ఇంత అయింది అమౌంట్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది, చాలా ట్రాఫిక్ ఉంది. అయితే హైటెక్ సిటీ వెళ్ళడమే బెస్ట్ మైండ్ స్పేస్లో. బుకింగ్స్ అయితే అక్కడి నుంచే పడతాయి. 2 మచ్ ట్రాఫిక్ ఉంది మాల్ దగ్గర. అంతా కూడా క్రాస్ రోడ్ ఏరియా చూడొచ్చు. సిగ్నల్ నుంచి స్ట్రేట్ వెళ్తున్నారు, 3 లెఫ్ట్ కూడా మొత్తం జామ్ ఉంది. నేను కూడా అందులో నుంచి వెళ్తున్నా. 2 మచ్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టీ తాగేద్దాం ఫస్ట్. నెక్స్ట్ బుకింగ్స్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే కార్లో వెళ్దాం, ఎందుకంటే కార్లో తాగేస్తాను. ఓకే మరి, లెట్స్ గో డ్రైవ్. టీ అయితే ముందు లోపల పెట్టేసుకొని, ఇంకా స్నాక్స్ కోసం అయితే చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి, 2 తీసుకున్నా. లంచ్ అయితే ఏం చేయలేదు మరి, ఇప్పుడు ఇవే. లంచ్ కోసం చూస్తే మరి సాయంత్రం దాకా డ్రైవింగ్ చేయాలంటే కష్టమవుతుంది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హలో ఫ్రెండ్స్, 7th ట్రిప్ అయితే పడింది ఇప్పుడు మనకు.
ఈ ట్రిప్పు ఏజీ హాస్పిటల్ నుంచి బంజారా హిల్స్ 12 కిలోమీటర్స్ ఏమో ఉంది. 400 చిల్లర ఉంది అమౌంట్ అయితే. చూడొచ్చు కస్టమర్ ఎక్కడ ఉన్నారు. కస్టమర్ అయితే కనిపించలేదు. మరి కస్టమర్ మన దగ్గరికి వస్తారు. ఓకే, ఇది Please use rear seat belt for your safety. बस इतना चाहिए बस. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ట్రిప్ వచ్చేసి 8 చూడొచ్చు. ఈరోజు అయితే సెకండ్ సాటర్డే ఉందంట. మరి టోటల్ రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. బుకింగ్స్ అన్నీ ఇన్ సిటీలో ఉన్నాయి. అయితే ఈరోజు నేను ఒక ఎయిర్పోర్ట్ కూడా తీసుకోలే ఎయిర్పోర్ట్ మార్నింగ్ కూడా. రోడ్స్ ఎంటీ ఉన్నాయి. బుకింగ్స్ కోసం చాలామంది కూర్చున్నారు. యాక్చువల్గా ఈ టైంలో చాలా బిజీ ఉంటుంది రోడ్డు. అయితే ట్రిప్ వచ్చేసి 8th మనకు ఇనార్బిట్ మాల్ నుంచి పడింది. 1.5 కిలోమీటర్స్ పికప్. దాదాపు 8 to 10 కిలోమీటర్స్ మధ్యలో ఉంది. చూసుకోలే. అమౌంట్ వచ్చేసి 280 రూపీస్ ఉంది. ప్రైవేట్ వెహికల్స్ బాగా స్పీడ్ నడుపుతున్నారు వీళ్ళు. ఎందుకు ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఏం పోతుంది ఇది. ఇంకో హారన్ కొడుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇనార్బిట్కి అయితే వెళ్ళిపోదాం. మరి వీడియో అయితే కట్ చేస్తాను, ఎందుకంటే నాకు మ్యాప్ పెట్టుకోవాలి. ఒకటే ఫోన్ ఉంది. అయితే ఫ్రెండ్స్, పికప్ అయితే నేను ఇనార్బిట్కి వచ్చేసా. అయితే కస్టమర్కి కాల్ చేసుకొని అడగాలి ఫస్ట్. ఏంటంటే పికప్ కింద ఫ్లోర్ పై ఫ్లోర్ 2 ఫ్లోర్స్ ఉన్నాయి. అయితే అడగాల కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, మరి కస్టమర్స్ అయితే కనిపిస్తున్నారు. మరి పిక్ చేసుకొని వాళ్ళకి డ్రాప్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకొక ట్రిప్ పడింది. సిటీలో అయితే చాలా ట్రాఫిక్ ఉంది. టెస్ట్ చేసుకోవాలంటే కష్టం. ఎందుకంటే చూడండి ట్రాఫిక్ ఎంత ఉంది. ముంగడైతే మొత్తం రెడ్ మార్క్ ఉంది. మొబైల్లో చూపిస్తుంది మ్యాప్ లొకేషన్ అయితే. టోటల్ రెడ్ మార్క్. ఒకటి ఎయిర్పోర్ట్ అయితే పడింది 800 రూపీస్. అది తీసేసుకొని ఇక ట్రిప్స్ అయితే క్లోజ్ చేసేస్తా. ఎయిర్పోర్ట్ వచ్చేసి 40 minutes అని చూపిస్తుంది డ్రాప్ టైము. ఇప్పుడు సిటీలో ట్రిప్స్ చేసేంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ని చూస్తేనే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఎయిర్పోర్ట్ ట్రిప్ అయితే అయింది. సిటీలో అయితే ట్రాఫిక్ టూ మచ్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను. 45 minutes అయితే పట్టింది షేక్పేట్ నుంచి ఇక్కడికి. అంటే మన ఫ్లైఓవర్ కింద ట్రాఫిక్ ఉంది. అది జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంది కదా, బై ఎలక్షన్. ఇక్కడైతే మరి పికప్ అయితే ఇవ్వలేదు. ఒకసారి అయితే చూసేసుకుందాము ఎన్ని బండ్లు ఉన్నాయో చూద్దామా. లేకపోతే ఇక్కడ ఏదో ఆర్మీ వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు. ఛాన్స్ లేదు మేడం, ఆపాను. ఇంటికి వెళ్ళిపోవాలా. పికప్ అయితే ఇవ్వలేడు. వెహికల్స్ చాలా చూపిస్తున్నాడు. అన్నా లైన్ ఫుల్ ఉందా? లైన్ ఇచ్చిందా బుకింగ్? ప్రీమియర్ ఊబర్ లేదా? లైన్ అయితే లేదని చెప్తున్నారు. లైన్ నిజంగానే లేదు బ్రో. మరి మనకైతే బుకింగ్ అయితే ఇవ్వలే. చలో పోన్లే, ఇవన్నీ కూడా నయమే. మనం ఫ్రీగా వెళ్ళిపోదాం. ఫ్రీగా వెళ్ళనిస్తాడు వీడు. ఫ్రీగా ఓపెన్ చేసిండా. చలో, ఓలా, ఊబర్, ర్యాపిడో ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ డిపాచర్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మొత్తం ట్రిప్స్ అమౌంట్ వచ్చేసి 3200 అయినా అనుకుంటా. 9 ట్రిప్స్. ఓకే, ఇప్పుడైతే 7:30 టైం అవుతుంది. ఇక క్లోజ్ చేసేద్దాం. మరి ఇక్కడ నుంచి అయితే బుకింగ్ ఇప్పుడు మళ్ళీ నైట్ 10, 11 దాకా చేయాల్సిన అవసరం లేదు నాకు. మార్నింగ్ 8 to 7. ఇప్పుడైతే సిటీలోకి వెళ్ళిపోతా. శంషాబాద్లో చూస్తా. మన పడితే ఓకే, 10-15 minutesలో ఇంటికి వెళ్ళిపోతాం. 8-8:30లో క్లోజ్ బిజినెస్. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకైతే నిన్న 3 points గ్యాస్ అయితే మిగిలింది.
అంటే ఇప్పుడు ఆ గ్యాస్ని మనమైతే ఇప్పుడు బ్యాలెన్స్ చేసేసాం 3 పాయింట్ గ్యాస్. అయితే మన 741 పొద్దున్న 8 నుంచి ఇప్పుడు 8 దాకా 12 అవర్స్ అనేది అయిపోయింది మనకు. టోటల్ అమౌంట్ 3200 రూపీస్. అయితే గ్యాస్ 640. నిన్నటి గ్యాస్ మనం ఇప్పుడు మిగిలిచ్చేసాం. అయితే మనకు ఎన్ని మిగిలాయో కామెంట్లో చెప్పండి. హలో గైస్, చూడొచ్చు టోటల్ ఎర్నింగ్ 3200. అన్ని పోను 2400 మన ఇవాళటి ప్రాఫిట్.